ఒకరోజు మంత్రాలవ్వ తన గుహలో మంత్రదండంతో జపం చేస్తూ ఉండగా ఆ ఒక్క మంత్రాలవ్వ ఎదురుగా ఉన్న మహిమగల విగ్రహం నుంచి ఒక మాయాస్వరం వినిపించింది. మాతా మంత్రాలవ్వ, నీకు 100 సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే మహిమ కలిగిన అమావాస్య రేపు రానున్నది. కావున నీ మంత్రదండాన్ని తూర్పు దిశలో పవిత్రమైన ఆ సదస్సులో ఒక్కసారి తడికి నీ మంత్ర జపమాలతో సహా నీట మునిగి రావాలి. నీ శక్తి ఎప్పటికీ తేజోద్భవంగా వెలుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇదే మరచిపోకు. నీ శక్తిని ఎప్పుడూ ప్రసాద శక్తిగా మార్చే శక్తి నీలో ఉండాలంటే ఈ అమావాస్య రోజు ఆ పవిత్రమైన నీటిలో నీవు మునిగి రావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కారణం చేతైనా సరే నువ్వు ఆ స్నానం చేయకపోయినా, మంత్రదండాన్ని నీట మునకపోయినా నీ శక్తి నశిస్తూ ఉంటుంది. జాగ్రత్త మంత్రాలవ్వ అని ఆ యొక్క విగ్రహం నుంచి మాయావాణి వినిపించింది. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది. తప్పకుండా స్వామి, తప్పకుండా మీ ఇచ్చిన ఈ ఆజ్ఞ ప్రకారం నేను రేపు సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి ఆ పవిత్రమైన నీటి వద్దకు వెళ్ళి చేరుకుంటాను. నా యొక్క మంత్రదండంతో పాటు నా మంత్రజపమాలని, నా శరీరాన్ని కూడా ఆ నీట ముంచి మంత్రోచ్చరణ చేసుకుంటూ తిరిగి మరలా నీ వద్దకు వస్తాను అని మంత్రాలవ్వ తన ఎదురుగా ఉన్న ఆ మహిమగల విగ్రహంతో చెప్పింది. అనుకున్న విధంగానే ఆ మరుసటి రోజు చాలా చీకటిగా మారిపోయింది గ్రామమంతా. అమావాస్య చాలా తీవ్రమైన భయంకరమైన స్వరాలతో ఊరు అంతా అల్లకల్లోలంగా అనిపిస్తూ ఉంది. మంత్రాలవ్వ మాత్రం సరిగ్గా 1 గంట సమయానికి ఆ మహిమగల విగ్రహంలోంచి చెప్పిన మాయావాణి ప్రకారంగానే మంత్రదండాన్ని తీసుకొని అడవి మార్గం గుండా నడుచుకుంటూ వస్తూ ఉంది ఈ మంత్రాలవ్వ. ఈదల ఉండగా ఆ అడవి మార్గంలో ఇంతకు పూర్వం మంత్రాలవ్వ తన మంత్రశక్తితో ఒక చేప గర్భంలోనికి ప్రవేశపెట్టిన ఒక మాంత్రికుడు తన శాప విముక్తిని పూర్తిగా ఆ రోజుతోనే తొలగించుకున్నాడు. చేప రూపంలో ఉన్న ఆ వ్యక్తి ఆ సరస్సు భాగంలోంచి బయటికి ఒక్కసారిగా నేలపైకి ఎగిరాడు. వెంటనే ఆ చేప కాస్త ఒక భయంకరమైన మాంత్రికుల్లా మారిపోయింది. ఆ మాంత్రికుడు గట్టిగా నవ్వుతూ, అరుస్తూ, కేకలు పెడుతూ జిలా అంటూ ఉన్నాడు. విడుదల, విడుదల! ఇంతకాలం చేప రూపంలో బందీగా ఉన్న నాకు నీటితో విడుదల చెందాను అంటే నేను మరణించి 100 సంవత్సరాలు పైగా అయిందన్నమాట. ఈరోజు మగుళ దీక్షక పిశాచిక అమావాస్య అంటే ఈ రోజు నా శక్తి అధికంగా ఉంటుంది. వసే మంత్రాలవ్వ, నిన్ను ఎక్కడ ఉన్నా ఈ రోజు ఖచ్చితంగా బంధించి తీరుతాను. ఇక నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఎక్కడ ఉన్నావు ఓ ఈ మాయా గట్టిక? మంత్రాలవ్వ ఎక్కడ ఉన్నదో తక్షణమే నా ముందుకు నీ మాయాగర్భంలో చూపించు అని ఆ మాంత్రుడు గట్టిగా అరిచేసరికి ఆ మాంత్రుడికి ఎదురుగా ఒక మాయాదర్పణం ప్రత్యక్షమైంది. అందులో మంత్రాలవ్వ అడవి మార్గం వల్ల నడుచుకుంటూ వెళ్ళడం ఈ యొక్క మాంత్రికుడు గమనించాడు. అది చూసి మాంత్రికుడు సంతోషపడుతూ గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉన్నాడు. భల 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 మాయపండిక భల! నా అద్భుతమైన శత్రువుని మంత్రాలవ్వని చూపించి నాకు భలే మంచి సహాయం చేశావు. ఈరోజు ఎలా అయినా సరే మంత్రాలవ్వని పూర్తిగా నాశనం చేసి నా పగను చల్లార్చుకుంటాను అని ఆ మాంత్రుడు గట్టిగా నవ్వుతూ తన అనుచరులు ఇద్దరిని ఒక్కసారిగా అక్కడికి ప్రవేశపెట్టమని మంత్రాలు చెబుతూ ఉన్నాడు. ఓ ఈ కీటక కన్నిక,
పైశాచిక ప్రేతాత్మ పిశాచాలారా, వెంటనే నా ముందుకు ప్రత్యక్షం కండి అని మంత్రాలు చదవగా ఆ యొక్క మాంత్రికు ఎదురుగా 2 అస్థిపంజరాలు ప్రత్యక్షమయ్యాయి. ఆ అస్థిపంజరాలు ఆ మాంత్రికును చూసి గట్టిగా నవ్వుతూ జిలుంటూ ఉన్నాయి. అరే, మాంత్రికుడు తిరిగి మళ్ళా పునర్జన్మించాడు అంటే 100 సంవత్సరాలు గడిచాయన్నమాట. ఇక మంత్రాల అవతి మన శక్తిని అధిగమించే శక్తి ఇంకా లేదు. జై హో గురు, జై హో, జై హో గురు, జై హో అని ఆ యొక్క అనుజులు ఇద్దరు ఆ మంత్రగాడితో చెబుతూ చాలా ఆనందపడుతూ ఉన్నారు. అది అంతా చూస్తూ ఈ యొక్క మంత్రగాడు తన అనుచరులతో జిలుంటూ ఉన్నాడు. ఒరే అనుచరులారా, మంత్రాలవ్వ ఈ యొక్క అడవి మార్గం గుండా తన శక్తిని పెంపొందించుకోవడానికి ఆ పుణ్య నీటిలో మునగడానికి వెళ్తూ ఉంది. ఆ మార్గం మధ్యలోనే మంత్రాలను మనం శాపగ్రస్తులుగా మార్చాలి. తన శక్తిని మొత్తాన్ని మనం స్వీకరించాలి. మంత్రాలను ఇక మన కళ్ళలో మన గుప్పెట్లో పెట్టుకొని తన చేత మనకి సేవలు చేయించుకోవాలి. ఇక బయలుదేరండి, వెళ్ళి ఆ యొక్క మంత్రాలవని ఆపడానికి ప్రయత్నించండి. ఇంతలో నేను ఒక్కసారిగా ప్రవేశించి మంత్రాలవని పూర్తిగా బంధిస్తాను. త్వరగా వెళ్ళండి అని ఆ యొక్క మంత్రగాడు తన అనుచరులిద్దరితో చెప్పాడు. చెప్పిన వెంటనే ఆ అస్థిపంజరాలు 2 అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమైపోయాయి. ఆ అస్థిపంజరాలు 2 నేరుగా తన గురువైన ఆ మాంత్రికుడు చెప్పిన విధంగానే మంత్రాలకు ఎదురుగా ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యి మంత్రాలవ చుట్టూ ఒక మహిమగలిగిన వలయాన్ని ఏర్పాటు చేశాయి. ఆ అస్థిపంజరాలు మంత్రాల ముందు నుంచొని జిలా అంటూ ఉన్నాయి. వచ్చే మంత్రాలవ్వ, ఎంత కాలానికి మా చేతికి చిక్కావే నువ్వు. ఈ రోజుతో నీ యొక్క మంత్రశక్తి మొత్తం పూర్తిగా నశించబోతుంది. నీ ప్రాణాలు కూడా పైకి పోతాయి. ఇంతకాలం నీ యొక్క మంత్రదండ శక్తితో మాలాంటి పిశాచాలను మట్టి కనిపించావు. ఎంతో మంది మాంత్రికులను భూస్థాపితం చేసి శాపగ్రస్తుల్లా మార్చావు. ఇక నేటితో నీ ఆదరాలు పూర్తిగా నశించిపోతాయి. ఇప్పుడు నీ శక్తి మా శక్తి కన్నా చాలా తక్కువ. నిన్ను ఎలా అయినా సరే ఈ రోజుతో నీ చరిత్ర ముగించేస్తాను అని ఆ యొక్క అస్థిపంజరాలు 2 చాలా గట్టిగా నవ్వుతూ ఉన్నాయి. ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క మంత్రాలవ్వ ఆ అస్థిపంజరాలతో జిలా అంటూ ఉంది. అర్పక పస్తి పంజరాలారా, మీ శక్తి ఇప్పుడు అధికముగా ఉండొచ్చు, కానీ మంత్రాలవ్వ మంత్రదండ ముందు ఎలాంటి పిశాచ శక్తులైనా నశించవలసిందే. మీరు పిల్ల పిచ్చుకు లాంటి వాళ్ళు, నాకు దారి అడ్డులేగండి, లేదంటే భస్మమైపోతారు. నా యొక్క పనికి అడ్డు వస్తే మీ యొక్క శరీర భాగాలన్నీ ధునాతులుగా మారిపోతాయి. నాకు మార్గం వేడవండి త్వరగా అని ఈ యొక్క మంత్రాలవ్వ గట్టిగా కోపావేశంతో రగిలిపోయి ఆ అస్థిపంజరాలతో చెప్పింది. ఆ మాటలు విన్న ఈ యొక్క అస్థిపంజరాలు 2 గట్టిగా నవ్వుతూ మంత్రాలవ్వతో జిలాంటూ ఉన్నాయి. అరే, మంత్రాలవ్వకి కోపం వస్తుందిరా. ఒసే మంత్రాలవ్వ, నీ యొక్క కోపానికి భయపడే రోజులు ఇక వెళ్ళిపోయాయి. ఇక మా శక్తితో నిన్ను ఒక ఆట ఆడుకుంటాం. నిన్ను ఎలా అయినా సరే చిత్రహింసలు చేసి మాకు అనుచరులా పెట్టుకుంటాం. మంత్రాలవ్వ మా మంత్రదండాన్ని మోస్తూ ఒక బానిస బతుకులా మార్చేస్తాం నీ బ్రతుకుని. మా శక్తిని తక్కువ అంచనా వేస్తున్నావు మంత్రాలవ్వ. నేటితో నీ చరిత్ర ముగుస్తుంది, ఇది సత్యం అని చాలా గట్టిగా అరుస్తూ ఉన్నాయి. ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క మంత్రాలవ్వ ఇక కోపావేశంతో రగిలిపోయి తన నేత్రంలోంచి భయంకరమైన అగ్నిజ్వాలను నేరుగా ఆ అస్థిపంజరాలపై ప్రవేశపెట్టింది. ఆ అగ్నిజ్వాల శక్తికి ఆ అస్థిపంజరాలు 2 కాలి బూడిదలా అక్కడికక్కడే బూడిదలా మారిపోయాయి. అది అంతా చూస్తూ మంత్రాలవ్వ జిలా అంటూ ఉంది.
అనవసరంగా నా మార్గానికి ఎదురు వచ్చి నా కోపావేశానికి బలి అయిపోయారు. పిచ్చి పిచ్చుకల్లారా, వెళ్ళండి. నా మార్గం అడ్డు ఎవరైనా వస్తున్నా ఇవే గతి పడుతుంది అని చెప్పి మంత్రాలవ నడుచుకుంటూ ముందుకు వెళుతూ ఉంది. ఇంతలో పురువిలా మారిపోయిన ఆ అస్థిపంజరాలు తిరిగి మరలా నేరుగా తన రూపాన్ని పొందాయి. ఆ అస్థిపంజరాలు రెండు ఈ యొక్క మంత్రాలవ వెనకతల నుంచని చిన్న అంటూ ఉన్నాయి. ఇటు చూడు, నీ శక్తి గీత పని చేయదని చెప్పావు కదా, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడదు మంత్రాలవ్వ అని చాలా గట్టిగా నవ్వుతూ ఉన్నాయి ఆ అస్థిపంజరాలు రెండు.